సో నీకు ఎలా అనిపించింది కుషిత? మనం రాంబాణం చేసాం, అవును సార్. తర్వాత ఈ సినిమా చేసావు కదా నువ్వు హీరోయిన్. ఇది ముందే చేశాను సార్. ఆ సినిమా కంటే ముందు ఈ సినిమా చేసావా? ఓకే. లాక్డౌన్లో చేసావేంటి? లేదు సార్, లాక్డౌన్ 2 తర్వాత చేసాను. ఓకే ఓకే. జస్ట్ అయింది, అప్పుడే వెళ్ళాం షూట్కి మంచిగా. మేబీ కొంచెం టైం అయ్యాక వెళ్ళినట్టు. ఇప్పుడు ఇది మనం 22 లాస్ట్ చేసాం. అది 22లో ఎంటర్ అయ్యాం, 22 స్టార్ట్ అయింది, 23లో ఫినిష్ చేసాం సినిమా. అవును సార్. అంతే కదా. తర్వాత రిలీజ్ కూడా అప్పుడే అయింది. సాంగ్ కూడా కొంచెం తర్వాత చేసాం లాస్ట్ ఇయర్. ఓకే. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసి 3 లాంగ్వేజ్ లో చేశారు సార్, తమిళ్, కన్నడ, తెలుగు. నాకు చెప్పారు డైరెక్టర్ గారు, నాకు పాటలు కూడా వినిపించారు, తమిళ్, తెలుగు, కన్నడ చేస్తాం సార్, ఇది చాలా మంచి కథ కాబట్టి మేము ఇలాగా కొద్దిగా ఒక స్టెప్ ఎక్కువ తీసుకున్నాం. అండ్ నిర్మాత గారు కూడా బాగా సపోర్ట్ చేశారంట. అండ్ ఎక్కడ మీరు ఏమీ ఖర్చుకి వెనకాడద్దు, మీరు అనుకున్న కథకి మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పారు నాకు. అండ్ తర్వాత యాక్చువల్గా ఈ బాబు క్యారెక్టర్ని ఇంతకుముందు ఎవరన్నా అనుకున్నారు కదా డైరెక్టర్ గారు? తెలుసు సార్ నాకు. లేదా అంటే మీ క్యారెక్టర్ కాదు, ఇందులో ఒక బాబు బుల్షిట్ గై బాబు. అవును, ఆ బాబు క్యారెక్టర్ ఎవరన్నా అనుకున్నారు, వాళ్ళు ఒప్పుకోలేదంట. సో అంటే ఇంతకుముందు ఏమైనా యాక్ట్ చేసావా? చేశాను సార్, ముందు ఒక 2-3 మూవీస్ చేశాను సార్. ప్రేమం అని మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాను, వరల్డ్ కాలంలో చేశాను. సెకండ్ లీడ్గా ప్లేబ్యాక్ అని ఒక సినిమా చేశాను, పెళ్లి కూతురు పార్టీ అని ఒకటి చేశాను. ఓకే. ఇంకా వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్లు, యూట్యూబ్లో కొంచెం. బిగ్ బాస్ చేశాను సార్ లాస్ట్ సీజన్. ఓకే. డాన్స్ షో చేశాను, బీబీ జోడి అని. అట్లా సో అట్టగా అలా ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతా వచ్చాను సార్. ఇప్పుడు ఇది బాబు. ఓకే. సో బాబు షూటింగ్ స్టార్ట్ అయ్యింది, పిక్చర్ కూడా ఫినిష్ అయింది, రిలీజ్కి రెడీగా ఉంది. సో మేబీ ఎనీ టైం ఏ డేట్ అయినా అనౌన్స్ చేయొచ్చు. సో ఈ డైరెక్టర్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? యాజ్ ఏ డైరెక్టర్గా, యాక్టర్గా నేను కాకుండా రకరకాలుగా అనిపించింది సార్. షూట్ స్టార్టింగ్ లో ఒకలా అనిపించింది, అయ్యాక ఒకలా అనిపించింది, ఇప్పుడు ఇంకోలా అనిపిస్తుంది. బట్ కష్టపడ్డారు సార్ టీం అంతా. అంటే ఆయననే కాదు, ద హోల్ టెక్నికల్ టీమ్, మా డిఓపి చాలా కష్టపడ్డారు సార్. ఆయన మాకు ఇంత మంచి అవుట్పుట్ రావడానికి ఆయనే మెయిన్ రీజన్ అని చెప్పగలను. మనీ గారు అని చెప్పేసి ఆయన అంతకుముందు 1-2 మూవీస్ చేశారు, సునీల్ గారితో సినిమా చేశారు, బట్టల రామస్వామి అని అలా. సో ఆయన చాలా బాగా వర్క్ చేశారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త అతను, పవన్ అనేసి, ఈజ్ న్యూ గై. ఫస్ట్ మూవీ అనుకుంటా, చాలా మంచి మేము పాట చేసాం. ఫస్ట్ టైం మూవీ మ్యూజిక్ డైరెక్టర్లో ఉన్నాడు ఆయన. బీజిఎం కూడా చాలా మంచి బీజిఎం ఇచ్చాడు తను. అండ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి హరికిరణ్ అని చెప్పేసి, ఆయన RRR లో ఎత్తర జెండా చేశారు ఆయన. ఆయన సింగిల్ గాడి సినిమా, అన్ని పాటలు ఆయనే. సో ఆయన కూడా చాలా అవుట్ స్టాండింగ్ వర్క్ చేశారు. సో వెరీ హ్యాపీ విత్ ద టీమ్. రాజు సుందరం అసిస్టెంట్ నేను చూసి ఎక్కడో చూసినట్టుందని నేను అన్నాను. చాలా ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ అవుతుంది తను చూసి నేను. అండ్ తను మంచి వర్క్, చాలా ఫాస్ట్గా 1 డేలో అంత క్వాలిటీ, అంతమందితో అది చేయడం మామూలు విషయం కాదు. అండ్ గ్రేట్. ఎస్. అండ్ అలాగే టెక్నీషియన్స్ కూడా మంచి టెక్నీషియన్స్. అంటే చాలా రేర్గా మనకి సినిమాలు వస్తాయి,